హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఒక స్నాక్స్ చేసుకుందామండి. దీనికి నేను ముందుగా ఒక 3 బ్రెడ్లు తీసుకున్నాను. ఫస్ట్గా ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక 3-4 తీసుకున్నానండి నేను. ఇప్పుడు అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ ఉంది కదా, అది ఇందులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ 3 బ్రెడ్లు తీసుకున్నాను. ఎన్ని బ్రెడ్స్ తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని ముక్కలుగా వేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి ఇలా అంతా కూడా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను 1 స్పూన్కి తక్కువగా వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని అన్నీ కూడా కలిసే విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలని. వాటర్ వేసుకొని ఒక ముద్దగా వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా వస్తుందో అలా కలిపేసుకోవాలి. ఇందులో మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఏమీ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా, ఒక ముద్దలాగా అయిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు పడితే వేసుకోండి. ఒకసారి మీరంతా కలిపినాక తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు పడినట్టు అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం చేతికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలి. చేసుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. మనకి ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్నాయి, ఇవి ఇందులో వేసేసుకోవాలి. మరి బాగా వేడి అయ్యే వరకు చూసుకోవద్దండి, కొంచెం మామూలుగా వేడైన తర్వాత వేసేయాలి. ఇది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మెల్లిగా ఒక సైడ్ తిప్పేసుకుందాము. ఇంకో సైడ్ కూడా ఇలానే వేయించుకోవాలి. మరో సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, మన రెడీ అయిపోయినాయండి ఆనియన్ బ్రెడ్ స్నాక్స్. చాలా బాగుంటుంది. ఇలా ఈవినింగ్ టీ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా టమాటో కెచప్తో అయినా గ్రీన్ సాస్తో అయినా పెట్టుకొని తినవచ్చు. చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.